గుర్తుపెట్టుకో, మొత్తం తిరిగి సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి. రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడ్డలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవెన సంవత్సరము. కొట్టు. రాబోతున్న సంవత్సరం ఏ సంవత్సరం? రెండంతలుగా దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం, రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం. హల్లెలూయా. రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా. మరి మీరు? అది ఎప్పుడు? విశ్వాసాన్ని హత్తుకొని ఉన్నప్పుడు. అంతేగాక ఏబు పొందినట్టు లోపాలు పరిశీలించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకున్నప్పుడు కుంటారు. ఏం కుంటారు? రెండంతలు పొందు. అది ఏం కొన్నప్పుడు? ఏంటిది? దిద్దుకున్నప్పుడు. దిద్దుకున్నప్పుడు. నేను చెప్పే జోక్ కాదు, మీకు మామూలుగా సీరియస్గా చెప్తే మళ్ళీ మీరు సరిగా తీసుకోరేమని కొంచెం నవ్వుతో చెప్తున్నా. కానీ నా దేవుడు సిగ్గుపరచడు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. ఏవు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. చూడండి. తనను తాను మెచ్చుకున్నంత వరకు, తనను తాను సమర్థించుకున్నంత వరకు ఏబుగా ఆన్సర్ ఇలా దేవుడు 42వ అధ్యాయంలో, ఏబు గ్రంథము 42వ అధ్యాయంలో 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చదువు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత. అయిపోయిందా? ఈ మాటలు పలికాడు కదా. అన్ని అధ్యాయాల్లో మీరు కావాలంటే చూసుకోండి. 3వ అధ్యాయం దగ్గర నుంచి 42వ అధ్యాయం దాకా ఉన్న అధ్యాయాలన్నీ మీరు చూడండి. కొన్ని అధ్యాయాలు ఫ్రెండ్స్ వాదిస్తారు, కొన్ని అధ్యాయాలు దేవుడు వాదిస్తాడు, ఆయన ఆన్సర్ ఇడు. ఎప్పుడైతే ఏబు తన స్థితిని గుర్తెరిగి తన పరిస్థితిని పరిశీలించుకొని నేను ఇలా తేడా పడ్డాను కదా అని తన్ను తాను విమర్శించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని తను తాను సరిదిద్దుకున్నప్పుడు ఆ కింద వచనాల్లో ఏమని రాశాడో తెలుసా? నా ఏబు ఇప్పుడు పలికాడు యుక్తమైనది. ఏబు యుక్తమైనది. కానీ ఏబు ఫ్రెండ్స్ పలకనందుకు వాళ్ళ మీదకి వచ్చింది వ్యాజ్యం, వాళ్ళ మీదకి వచ్చింది కోపం. వచ్చి దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. చదువు. తేమానీయుడైన ఎలీఫజుతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీద రగులుకుంటుంది. ఇప్పుడు చదువు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి యుక్తమైనది? ఏబు పలికిన యుక్తమైనది ఒక్క మాట ఏందో చూడండి. పశ్చాత్తాపట్టమే కాదు, ఒక మాట పలుకుతాడు.
అది పట్టుకుంటే మీరు గ్రేటే. ఆ మాట ఏదో పట్టుకుంటే 3 అంకెలు లెక్క పెడతా, దమ్ముంటే చూసుకోండి. మరి ఒక మాట పలుకుతాడు, అది సింపుల్ రా. అక్కడే ఉందమ్మా 42 మొదటి వచనం నుంచి చదువు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, దేవా, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. గదుగదుగదుగు అయ్యా, నువ్వు సమస్తము చేస్తావు. నువ్వు ఏది చేసినా అందులో ఏది నిష్ఫలం ఉండదు, అన్యాయం ఉండదు. నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటుంది. కానీ నేను నిన్ను వాదించాను, నాకు అన్యాయం చేసావని, ఇలా చేసావని, అలా చేసావని, పిచ్చి మాటలెల్లా నా జ్ఞానానికి, నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికిమాలిన పని చేశాను. కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. అంతేకాదు, చూడండి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఏమండి, 2 మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు. నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో. అనవసరంగా నువ్వేవి చెయ్యవో, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నీ క్రియలన్నీ న్యాయయుక్తములు, నిష్ఫలములు కాదు, అవి ఫలింపు కలిగినవే. ఈ 2 మొక్కలే ఆయన పలికింది. వాళ్ళు యోబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి, లేకపోతే ఉగ్రత వచ్చేది. మీ విషయంలో యోబును అంగీకరిస్తా, యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, బతికిపోతారు. లేకపోతే మీకు మూడిద్ది. అప్పుడు యోబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు. ఆ తర్వాత చదువు ఏముందో, ఎప్పుడైతే యుక్తమైన పలికాడో, బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడ్డాడో, తన్ను తాను అసహించుకున్నాడో, తన బ్రతుకును తాను చూసుకొని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడో, దేవుని మయంపరచడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు యోబుకి ఏం జరిగిందో చూడు. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అదిగో రెండు యోబులో మనకు కనపడతా. ఒకటి, అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. రెండవది, దేవుణ్ణి గూర్చి పలకాల్సిన మాటలు పలికాడు. దేవా, ఎంత పరిశోధించినా నీ చర్యలో న్యాయం, నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు. అయితే గీతే నేను నీచుండవుతాను, అనీతిమంతుడవుతాను, కానీ నువ్వు 100% నీతిమంతుడవు దేవా. అయితే గీతే నేను తేడా అవుతాను, కానీ నువ్వు తేడా ఎప్పుడు కాదు దేవా. నేనే పొరబడ్డాను, నేను మంచోడు అనుకొని, నన్ను గూర్చి నేను ఎక్కువ ఊహించుకొని, నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నించాను, నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని తనలోనికి తను చూసుకొని తను అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు. రెండవది, తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. మూడవది, తను 2 అంతలుగా దేవుని దగ్గర పొందుకున్నాడు.